నమస్తే. ఇన్ని రోజులు బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది. ఎవరైనప్పటికీ బంగారం పైన పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపడం జరిగింది. రోజు రోజుకు వందలల్లో కాదు, వేలల్లో పెరిగినటువంటి రోజులు కూడా మనం చూడడం జరిగింది. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితుంటే బంగారం ధరలంతా కూడా పతనమైపోతూ ఉన్నాయి. రోజు రోజుకు డౌన్ అయిపోతూ ఉన్నది. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? ఇంకా బంగారం ధర ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంటుందా? కేవలం బంగారం ధరే కాదు, వెండి ధర సైతం కూడా రోజు రోజుకి పతాక స్థాయికి పడిపోతూ ఉన్నది, పాతాళానికి పడిపోతూ ఉన్నది. సో ఇదంతా కూడా బంగారం రేటు అప్ అండ్ డౌన్కి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ మొన్న ఏదైతే గత నెల రోజుల క్రితం ఈ రాష్ట్రానికి అంటే తెలంగాణకి ప్రధాని మోదీ రావడం, ఆ రోజు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బంగారం కొనేటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడే కొనకపోవడం మంచిది, రానున్నటువంటి భవిష్యత్తులో ఈ రేట్లు కొంత దిగొచ్చేటువంటి అవకాశం ఉంటుందంటూ ఒక తీపి కబురు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి బంగారం కొనేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఇండియాలో చాలామంది తక్కువ చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యం కావచ్చు, మరో పక్కన వివిధ సంబంధించినటువంటి దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు కావచ్చు, రూపాయి విలువ తగ్గడం కావచ్చు, పెరగడం కావచ్చు, డాలర్ విలువతో పోల్చినప్పుడు రూపాయి విలువ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఇటువంటి బంగారం అండ్ సిల్వర్ పైన ఈ రేట్లు అనేవి హెచ్చుతగ్గులు కనబడుతూ ఉంటాయి. మనం ఒకసారి చూసుకున్నట్టయితుంటే 10 రోజులలోనే ఏకంగా 10,000 రూపాయలు దిగొచ్చింది బంగారం ధర. ఇవాళ బంగారం ధర ఎంత ఉంది? 24 క్యారెట్ల బంగారం ఎంత ఉంది? 10 గ్రాముల కంటే 1,49,000 రూపాయలు మాత్రమే ఉన్నది. ఒకానొక టైంలో మనం అనుకోవచ్చు, దాదాపుగా ఒక 4-5 నెలల క్రితం బంగారం ధర 2 లక్షలు కూడా క్రాస్ చేసేటువంటి అవకాశం ఉంటుందని మనం ఆ యొక్క ట్రెండ్స్ కనుక చూసినట్టయితే అర్థమైపోయింది. రోజు రోజుకు 3,000, 4,000, 5,000 ఇట్లా ఏకంగా రోజు రోజుకు పెరుక్కుంటూ పోయింది బంగారం ధర. ఇంకా కూడా ఈ బంగారం ధర 2 లక్షలని అతి త్వరలో క్రాస్ అవుతుంది కావచ్చు అనుకున్నప్పటికీ 2,70,000-75,000 వరకు పోయింది. అక్కడి నుంచి కొంత డౌన్ అవ్వుకుంటూ ఒకసారి పెరగడం, ఇంకొకసారి తగ్గడం, ఇదంతా మనం చూసినాం. ఇప్పుడు ఏకంగా బంగారం ద్వారా 10 రోజులలోనే 10,000 తగ్గిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూసినట్టయితుంటే 1,36,000 ఉన్నది. ఏది 10 గ్రాములకి. 24 క్యారెట్ల బంగారం ఏమో 1,49,000 ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర 1,36,000 ఉన్నది. ఒకసారి కూడా చూసుకున్నట్టయితే ట్రెండ్స్ కనుక కనబడతా ఉన్నాయి. ఒకసారి ఇది వీక్లీ రిపోర్ట్ ఇది. సో ఈ వీక్లీలో ఎంత తగ్గింది అనేది కనుక చూసుకున్నట్టయితే 1 గ్రామ్ ధర అంటే 5వ తారీఖున 1 గ్రామ్ ధర 15,500 ఉన్నది 1 గ్రాముకి. ఇక దాని తర్వాత 6వ తారీఖుకి వచ్చిన తర్వాత కొంత 15,250. ఇట్లా 7వ తారీఖు, 8వ తారీఖు, ఒక 9వ తారీఖు మాత్రం 15,250 అయిపోయింది. అక్కడి నుంచి 10వ తారీఖు, ఇలా 11వ తారీఖు, ఇలా గ్రాము ద్వారా 14,500 రూపాయలు ఉన్నది. 14,000 ఇప్పుడు లేటెస్ట్ సంబంధించినటువంటి లైవ్ రిపోర్ట్ అంతా కూడా ఇదంతా కూడా 14,500 ఉన్నది ఈ లైవ్లో. అంటే ఇప్పుడు 10 గ్రాములకి దాదాపుగా 1,45,000 చిల్లర ఉన్నది అన్నట్టు. సో జిఎస్టీ కలిపినట్టయితే 1,49,000 వరకు అది ఆగిపోతుంది. సో ఇట్లా బంగారం ధర అంతా కూడా రోజు రోజుకు డౌన్ అవ్వుకుంటూ వస్తూ ఉన్నది. వారం లోపట్ల రోజు కూడా తగ్గింది. కేవలం ఒక రోజు ఏమో 9వ తారీఖు కాస్త పెరిగినట్టు అనిపించినప్పుడు కూడా మళ్ళీ 10వ తారీఖు, 11వ తారీఖు కూడా ఇలా తగ్గినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇదంతా కూడా 24 క్యారెట్ల బంగారం ధర. సో ఈ మేకింగ్ ఛార్జ్ కాకుండా జిఎస్టీ అండ్ ఈ బేస్ వాల్యూ కనుక కలుపుకున్నట్టయితే 24 క్యారెట్ల బంగారం 1,49,000 రూపాయలు ఉన్నది. ఇక 22 క్యారెట్లకు సంబంధించినటువంటి బంగారం ధర కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా 1,36,000 రూపాయలు ఉన్నది. జిఎస్టీ కలుపుకున్నట్టయితే కొంత ఎక్కువ అయిపోతుంది. సో ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా దిగొచ్చేటువంటి అవకాశం ఉంటుందంటే చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ సంబంధించినటువంటి బంగారం సంబంధించినటువంటి దాంట్లో నిపుణులైనటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇంకా రానున్నటువంటి భవిష్యత్తులో 1,00,000 రూపాయలకు చేరేటువంటి అవకాశం ఉంటుందంటూ అని చాలామంది చెప్తా ఉన్నారు. అంటే 1,00,000 రూపాయల కంటే ఇంకా 50,000 కూడా అదనంగా 1-2 నెలల్లో ఇంకొక 50,000 కూడా దిగొచ్చి 1,00,000కి చేరువలో తులం బంగారం అంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం అది రేపు భవిష్యత్తులో 1,00,000 రూపాయలు కూడా వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, 10 రోజుల్లోనే 10,000 రూపాయలు తగ్గిన బంగారం తులం 1,00,000 రూపాయలకు పడిపోతుందా? తులం 1,00,000 రూపాయలకు పడిపోతుందని చాలామంది నిపుణులు 1,00,000కు పడిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటినాయి.
హద్దు లేకుండా పెరిగిపోయింది. ఇప్పుడు బంగారం ధరలు రివర్స్ అయినాయి. రోజు రోజుకు పడిపోతున్న ధరలు దేనికి సంకేతం? ఎందుకు బంగారం ధర పడిపోతుంది? 10 రోజుల్లోనే 10,000 రూపాయలు తగ్గడానికి కారణాలు ఏంటి అని ఒకసారి చూసుకున్నట్టయితే ఉంటే 2026 జూన్ 11వ తేదీ నాటికి అంటే ఈ ఆటికి 24 క్యారెట్స్ల 10 గ్రాముల బంగారం 1,49,000 రూపాయలు ఉందన్నట. అదే 22 క్యారెట్స్ల బంగారం 10 గ్రాముల బంగారం 1,36,000కు దొరుకుతుంది. 2026 జూన్ 1వ తేదీన ఇదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,59,000 ఉన్నది. అంటే 10 రోజుల క్రితం 1వ తారీఖు నుంచి ఇలా 11వ తారీఖు కదా. సో ఆ రోజు 1వ తారీఖున ఉన్నటువంటి బంగారం ధర 1,59,000 ఉంటే ఇలా 1,49,000 అంటే 10 రోజులలోనే 10,000 రూపాయలు పడిపోయింది. ఇక జూన్ 11వ తేదీ నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,49,000 రూపాయలకు పడిపోయింది. అంటే 10 రోజుల్లోనే ఏకంగా 10,000 రూపాయలు కూడా తగ్గింది. ఇది ఆషామాషిగా తీసుకోవాల్సిన అంశమేనా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో బంగారం మరింత తగ్గుతుందని 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,00,000 రూపాయలకు దిగొస్తుందని మరో 50,000 రూపాయలు పతనమవుతుందనేటువంటి ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతుంది. బంగారం ఇంతలా తగ్గడానికి 1,00,000 రూపాయలకు చేరడానికి ఇంకెట్లాంటి కారణాలు ఉన్నాయంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సో రూపాయి విలువ తగ్గడం కావచ్చు, పెరగడం కావచ్చు, మరో పక్కన వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో కానీ యుద్ధ వాతావరణమే కానీ యుద్ధాలే కానీ మిలా ఇంకొన్నటువంటి స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి హెచ్చు తగ్గులే కానీ ఈ అన్నిటి కూడా బంగారం ధరలపైన ప్రభావం చూపుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ రానున్నటువంటి ఈ భవిష్యత్తులో 1,00,000 రూపాయలకు తగ్గినా కానీ మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. 1,00,000 రూపాయలకి తులం బంగారం దొరికేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఎప్పుడో 3,50,000 క్రాస్ చేసినటువంటి ఏదైతే సిల్వర్ ఉందో సిల్వర్ కూడా 2,60,000కు దొరుకుతూ ఉన్నది. 2,60,000 ఏది కేజీకి. సో ఒకనొక సందర్భంలో గత 3 నెలలు 4 నెలల క్రితం కనుక తీసుకున్నట్టయితే 3,00,000కి ఎప్పుడో క్రాస్ చేసింది, 4,00,000 దగ్గరకు వచ్చింది. 4,00,000 కూడా దాదాపు క్రాస్ చేసినట్టుగా ఉంది. సో అటువంటి పరిణామం ఉన్నది. సిల్వర్ దూసుకుపోయింది. అలాగే బంగారం ధరలు కూడా రెక్కలు వచ్చినాయి. ఇక ఇప్పుడు కొనేటువంటి వాళ్ళు తక్కువ అయిపోయారు. మరో పక్కన మోదీ యొక్క పిలుపు కావచ్చు, ఆయన హెచ్చరిక కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి సంకేతాలు కావచ్చు, ఈ అన్నిటి నేపథ్యంలో బంగారం ధర అంతా కూడా రోజు రోజుకి పడిపోతూ ఉన్నది. ఇప్పుడు బంగారం కొనడం సబాబేనా? ఇంకా తగ్గింది కదా, ఇప్పుడే 1,49,000 ఉన్నది కదా, మళ్ళీ ఇంకేమైనా ఫ్యూచర్లో 2,00,000 అవుతుందా? కానీ ఇప్పుడే మనం కొంటే బాగుంటుందా అని చెప్పేసి అడిగితే దానికి సమాధానం నేను ఇచ్చేటువంటి సమాధానం కానీ ఇక్కడ నిపుణులు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే ఇంకొక కొన్ని రోజులు ఆగినట్టయితే ఉంటే ఇంకా బంగారం ధర దిగొస్తుందని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తాను. కాస్త ఆగితే బెటర్ అనేది నా అభిప్రాయం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.